ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాలలో అనిల్ చక్రవర్తి అధ్యక్షతన రక్తదాతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డులు 2024 పేరిట 10 మంది రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అతిథులు అవార్డులు ప్రదానం చేశారు. మంగళగిరికి చెందిన జొన్నాదుల వెంకటరత్నం, దొప్పలపూడి రామ్ కుమార్, రిటైర్డ్ ఏఎస్ఐ కొలుసు మోహన్ రావు, నిర్మలా ఫార్మసీ కళాశాలకు ఫార్మడీ విద్యార్థులు షేక్ హుసేన్, రావిపూడి శ్రావణ్, కేఆర్వీఎస్ హైమావతి, పొట్లూరి ధరణి, సూరిశెట్టి రాజేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసోసియేట్ డీన్ డాక్టర్ కార్తిక్ రాజేంద్రనల్లకు రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మలా ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి నిర్మలా జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇస్నూరి అనిల్ చక్రవర్తి, రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ కార్యదర్శి కోశాధికారి అందే మురళీమోహన్ పాల్గొన్నారు. రక్తదాతలకు అవార్డులు అందజేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ప్రతినిధులు పారేపల్లి నిరంజన్ గుప్తా, జొన్నాదుల భిక్షారావు, కౌతరపు వేణుగోపాల్, ఉడత శ్రీనివాసరావు, జంగాల వెంకటేష్, కౌపరవుతు సుందరయ్య, అనుమోలు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ అనేది ఒక నోబుల్ యాక్టివిటీ. 2005లో WHO దీన్ని రికగ్నైజ్ చేసి ఎవ్రీ 14th జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంది. దిస్ ఈస్ ద 20th టైమ్ దట్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆర్ బీయింగ్ డన్ వరల్డ్ వైడ్. దాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరల్డ్ వైడ్గా అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేయడము, బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తాం లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ మంగళగిరిలో ఉన్నటువంటి బ్లడ్ డోనార్స్ కొంతమందిని విశిష్టంగా సేవ చేసేవాళ్ళు, అంటే కొంతమంది 52 times 42 times అట్లా చాలా ఎక్కువ సార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి కొంతమందిని విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మిగిలిన వాళ్ళకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ పట్ల సమాజానికి మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డ్స్ పేరుతో ఒక 10 మందిని ఇట్లాంటి వ్యక్తుల్ని గుర్తించి ఈరోజు వాళ్ళకి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వీళ్ళ ప్రెమిసిస్లో వీళ్ళ పిల్లల్లో కూడా చాలామంది ఇట్లా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు బ్లడ్ డొనేషన్స్ కోసము. వీళ్ళు ఒక బ్లడ్ డోనార్స్ గ్రూప్ ఆఫ్ వాట్సాప్ యునైటెడ్ బ్లడ్ డోనార్స్ అనే దాంతో చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాకేష్ గారు, ఇక్కడ కరస్పాండెంట్గా ఉన్నటువంటి నిర్మలా జ్యోతి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ పాములరెడ్డి గారి వాళ్ళ సహకారంతో పిల్లలు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఈ ప్రెమిసిస్లో ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ప్రజలందరూ ఈ బ్లడ్ డొనేషన్ పట్ల అవగాహన పెంచుకొని అందరూ విశిష్టంగా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఎవరైతే నీడీ పీపుల్ అనేక రకాలైనటువంటి కారణాలతో బ్లడ్ నీడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ డొనేషన్ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్ జెస్చర్, ఇట్స్ కైండ్ యాక్ట్. సో ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ మేనేజర్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ సొసైటీకి కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ, ముఖ్యంగా మాలాంటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వారి యొక్క సేవల ద్వారా మేమెంతో ఇన్స్పిరేషన్ పొంది ఇతరులకు సేవ చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుకు గాను వారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా పిల్లలు చాలామంది ఎంతోమందికి బ్లడ్ డొనేట్ చేసి ఉన్నారు. దాని ద్వారా ఎంతోమంది మేము లైఫ్ని సేవ్ చేయగలగనడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. సో ఇలాంటి సొసైటీ వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు మాలాంటి పిల్లలు ఇంకా ఎంతో నేర్చుకొని స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇతరులకి సేవ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరియు
రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కువసార్లు రక్తదానం చేసిన విద్యార్థులకి, ఆఫీసర్లకి అవార్డులు ప్రదానం చేశారు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున. ఇందులో ముఖ్యంగా అనిల్ చక్రవర్తి గారు, మురళీమోహన్ గారు పాల్గొన్నారు. మరియు మా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి గారు, మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ బాబు గారు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు మా విద్యార్థులు ఇందులో బాగున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మనిషిని బతికించడానికి ముఖ్యంగా రక్తదానం చాలా అవసరం. ఈ కార్యక్రమంలో కొంతమంది రోల్ మోడల్స్గా తీసుకోవడం వలన మిగతా వారు దానివల్ల అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తారు. మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు కండక్ట్ చేయాలని మేము రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని అభినందిస్తాం. ఎంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ, ఎన్నో అధునాతనమైన ఆవిష్కరణలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా ఎవరు తయారు చేయలేదు. ఓన్లీ భగవంతుడు తయారు చేసినటువంటి బాడీలో అది జనరేట్ అవ్వాల్సిందే అనమాట. కానీ ఎవరైతే నీడీ పీపుల్, ఒక రకరకాల సందర్భాల్లో బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయాలే. పేషెంట్స్, సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్ పేషెంట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ తలసీమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని తీసుకునే కోసం కావచ్చు, హ్యూజ్ క్వాంటిటీస్లో బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళందరికీ అవసరమైనప్పుడు బ్లడ్ ఇస్తున్నది బ్లడ్ డోనార్స్ మాత్రమే. యాక్చువల్గా ఈ బ్లడ్ డొనేషన్ అటువంటి ప్రతి తెలుసు, రెడ్ క్రాస్ వరల్డ్ వైడ్గా అనేక సర్వీస్ యాక్టివిటీస్లో చేస్తున్నప్పటికీ కూడా ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ బ్లడ్ డొనేషన్. మనకి కూడా మన గుంటూరులో బ్లడ్ బ్యాంక్ ఉంది, విజయవాడలో బ్లడ్ బ్యాంక్ ఉంది. రెడ్ క్రాస్ డాక్టర్స్ కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఓన్లీ వాళ్ళ దగ్గర కనుక లేకపోతే లేదంటే ఒక పేషెంట్ నుంచి ఆ డోనర్ నుంచి డైరెక్ట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు కావచ్చు, హీరో అరటంలో తప్పేం లేదని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాంటి ఒకసారి చేసి ఒక లైఫ్ సేవ్ చేసినప్పుడు వాళ్ళ హీరోలు అంటున్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్, మోర్ దాన్ 50 times, 40 times బ్లడ్ వాళ్ళు డొనేట్ చేసి దాని యొక్క మంచి వాళ్ళ యొక్క ప్రయారిటీ, వాళ్ళ యొక్క సేవా తత్పరత, వాళ్ళ ఉన్నటువంటి జనరాసిటీ ద్వారా సమాజానికి సేవ్ చేయడం వల్ల ఎవరైతే నీడీ పీపుల్కి హెల్ప్ చేయాలి అనేటువంటి వాళ్ళ సంకల్పము చాలా గొప్పది. అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్న వాళ్ళని సర్టన్లీ మనం అందరం కూడా సూపర్ హీరోస్గా మనం కొనియాటంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను. అందుకనే సమాజంలో ఈ బ్లడ్ డొనేషన్ ప్రక్రియని మనం ఇంకా కొంచెం ప్రోత్సహించాలని, దీనిలో విశేషమైనటువంటి సేవ చేస్తున్న వాళ్ళు, నంబర్ ఆఫ్ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేస్తున్న వాళ్ళు, సపోజ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రామారావు గారు ఉన్నారు. ఆయన 52 times బ్లడ్ డొనేట్ చేశారు ఇప్పటివరకు. అదేవిధంగా మన రత్నం గారు, జొన్నాల రత్నం గారు, ఆయన ఒక 42 times డొనేట్ చేయడం మాత్రమే కాకుండా ఆయన ఒక మంచి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసి దాంట్లో దాని ద్వారా ఎవరికైతే నీడీ పీపుల్కి చాలా ఎప్పుడు బ్లడ్ కావాలంటే అప్పుడు, అంటే కొన్ని రేర్ గ్రూప్ బ్లడ్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి కూడా ఎట్లా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి సేకరించి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ ఎంతో కొనియాడదండి. ఇది సేమ్ వే ఈటీవీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి రాము గారు, ఆయన కూడా 24 times ఎక్కువ వరకు డొనేట్ చేస్తున్నారు. ఇది సేమ్ వే మన నిర్మల ఫార్మసీ కాలేజీలో పిల్లలు జనరల్గా వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ మనం రికగ్నైజ్ చేసి వాళ్ళ సేవల్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డు, బికాస్ వాళ్ళు ఏంటంటే లైఫ్ని ఇప్పటికీ సేవ్ చేసి ఉన్నారు. వాళ్ళని లైఫ్ సేవర్ అవార్డు అనేటువంటి ఒక అవార్డుతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ ఈరోజు సత్కరించాలని చెప్పి సంకల్పించింది. ఇప్పుడు మనం ఈవెంట్ ఇవి చేసి మనం ఎవరైతే అవార్డీస్ ఉన్నారో వాళ్ళందరినీ నేను పిలుస్తానండి. వాళ్ళని సత్కరించవలసిందిగా మన గెస్ట్ని కోరుచున్నాము. నేను అందరినీ పిలుస్తాను ఎవరెవరు సత్కరించాలో కూడా. ఫస్ట్ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా మన రొటేరియన్ వేణు గారిని పిలుస్తాను.
నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నెక్స్ట్ మన వాటి దొప్పలపూడి రామ్కుమార్ గారు, ఈ పాములారెడ్డి గారు ప్రిన్సిపల్ గారి షాప్తో షాప్తో రాము గారి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అతని అవార్డు మన రొటేరియన్ నిర్ణయం గుప్తా గారితో చేయవలసిందిగా కోరుతున్నాము. ఆయన సత్కరించవలసిందిగా నరేష్ బాబు రేఖ గారిని షాల్తో సత్కరించవలసిందిగా మోహన్ గారిని కోరుతున్నాను. అతన్ని అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా దుర్మంత భిక్షారావు గారిని ఆహ్వానిస్తున్నాను. అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా నిర్మలా జోషి గారిని కోరుతున్నాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ రవిపూడి శ్రావణ్. Next, I would like to invite Kotturi Dharani. Next, I would like to invite Dr. Karthik Rajendran. అడ్రస్ చేయాల్సింది సో అతను కూడా మన టైం షార్ట్ ఉంది కాబట్టి 2 or 3 minutes-లో that is World Blood Donors Day. As a part, some awareness days we are conducting. Like that, so many programs. AIDS Day, day by day, technology is developing. So many inventions going on. Are so many. Your part, I really appreciate your kind gesture. It is a noble act. What I could tell you is that it's a noble act. Many of us spoken well the importance of the blood donation and those are the donors. But only one thing I would like to tell is you want to become a hero or heroine, okay? Not only normal hero and heroine, superhero. So please donate the blood. Then you become automatically hero or heroine. That is the life satisfaction is there. So many times I like to give the blood, but no, seeing my structure, but nobody is willing to take. That is a bad thing I feel always. So whenever no blood donation camp is there, so just I come and I give the blood, sir. So many times I ask, but they rejected. So this is what I tell. But anyway, as madam told that one, this is not the way the girls will give the blood, they will become the weak. These are all the myths, no? So these are all not fact things. Just you can donate the blood. So once again, I would like to appreciate you, sir. Sir is doing well. Things have been observing from 3 years onwards. He is conducting many camps and not only blood donation camps and all, but any other things also. We are cooperating and he is collaborating with us and we are collaborating with him and doing many more things by the help of our dear Nirmalites. So in future also, sir, any thing you will be there, we will really cooperate with you, and so that we will conduct you many more. So I wish you all the best, sir, and especially on this day, really it is a great act you are doing on your part, sir.
God will bless you abundantly in future. Take up many more to save the lives of the people. Thank you. Thank you, sir. Bhavana Chandra. G. Priyanka. Santosh Kumar. Harshita. Prakash Reddy. Lakshmi Kalyan, Vikas, Uma Gayatri, Kaur Reddy, Jatin Sharma, thank you for everyone for participating. Let's assemble for group photo.